ఆలుగడ్డ పచ్చిమిర్చి కారం ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ తిప్పుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అవ్వనిచ్చి ఒక్క విజిల్తో ఉడికినటువంటి ఆలుగడ్డని అలా ముక్కలుగా కట్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసుకొని పసుపు అలాగే సాల్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మసాలా దోశకి వాడే కూరగాను, అలాగే రోటీ చపాతీ పరోటా నాన్లతో పాటు వైట్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కాస్త ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనిచ్చి మినపప్పుని ఆవాలని జీలకర్రని వేసుకొని కొంచెం కలుపుకొని అందులోనే కరివేపాకుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఎండుమిర్చి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎండుమిర్చి బాగా ఫ్రై అయినప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది. దాంట్లో అప్పుడు మీరు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసేసుకోండి. ఆనియన్స్ ఎప్పుడైనా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులో కాస్త పచ్చిమిర్చిని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ఉంది కదా, అది వేసేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఒక 4 to 5 minutes మూత పెట్టి ఫ్రై చేసేసేయండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. మీ పిల్లలు లంచ్ బాక్సుల్లో కూడా వదిలిపెట్టకుండా తింటారు. ఒకసారి ట్రై చేయండి. మూత పెట్టేసి ఒక 4 minutes ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నా కామెంట్స్లో పెట్టండి. నచ్చిందా మరి లైక్ చేసేసేయండి. సరేనా? బాయ్. థ్యాంక్ యూ.